సెవెంత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ 2 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ మొఘల్ సామ్రాజ్యం. దానిలో బిట్స్. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు కొనసాగింది. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొఘల్ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించబడింది. నెక్స్ట్, బాబర్ క్రీస్తు శకం 1526 నుంచి 1530 కాలం చూద్దాం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ, ఆగ్రాలను కూడా జయించాడు. ఇతడు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. క్రీస్తు శకం 1530లో బాబర్ మరణించాడు. బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చంగీజ్ ఖాన్ వంశానికి సంబంధించిన వాడు. మంగోలుల వారసులు మొఘలులు అన్నమాట. మొఘలులు తమను చంగీజ్ యొక్క రెండవ కుమారుడైన జగతాయ్ పేరు మీదుగా జగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చింది. నెక్స్ట్, హుమయూన్ క్రీస్తు శకం 1530 నుంచి 1540 చూద్దాం. హుమయూన్ మొఘల్ పాలకుల్లో రెండవ వాడు. ఇతడు బాబర్ కుమారుడు మరియు వారసుడు. కానీ సింహాసనం అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో షేర్ షా సూర్ బీహార్ మరియు బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని శక్తివంతమైన పాలకుడిగా ఎదిగాడు. నెక్స్ట్, షేర్ షా క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో జరిగిన కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించి ఇరాన్కు తరిమివేశాడు. నెక్స్ట్, ఇరాన్లో హుమయూన్ సఫావిద్ షా సహాయం తీసుకున్నాడు. అతని సహకారంతో క్రీస్తు శకం 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1556లో హుమయూన్ మరణించాడు. నెక్స్ట్, బీర్బల్ గురించి చూద్దాం. రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి. అక్బర్ అతని వల్ల ఎక్కువగా ప్రభావితుడు అయ్యాడు. అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అన్నమాట. నెక్స్ట్, జహంగీర్ క్రీస్తు శకం 1605 నుంచి 1627 కాలం చూద్దాం. అక్బర్ వారసుడు సలీం జహంగీర్ ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు తన తండ్రి ప్రవేశపెట్టిన సంప్రదాయాలను కొనసాగించాడు. రాజపుత్రులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఈ జహంగీర్. నెక్స్ట్, షాజహాన్ గురించి చూద్దాం. షాజహాన్ క్రీస్తు శకం 1628 నుంచి 1658 కాలం. షాజహాన్ జహంగీర్ కుమారుడు. ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. ఇతని కట్టడాలు ఏంటంటే ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామీ మసీద్ ముత్యాల మసీద్ అన్నమాట, మరియు ఎర్రకోట. అతని పాలనాకాలంలో దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లను జయించాడు. నెక్స్ట్, ఔరంగజేబు క్రీస్తు శకం 1658 నుంచి 1707 కాలం. ఇతడు షాజహాన్ యొక్క చిన్న కుమారుడు. ముస్లిం మతాచారముల పట్ల శ్రద్ధ భక్తులు కలిగియుండి ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు. పరమత సహనం పాటించకపోవడం వలన అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగు వారు తిరుగుబాట్లు చేశారు. శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించుటలో విజయవంతం అయ్యాడు. ఔరంగజేబ్ క్రీస్తు శకం 1685లో బీజాపూర్, క్రీస్తు శకం 1687లో గోల్కొండను జయించాడు. నెక్స్ట్, అక్బర్ గురించి చూద్దాం. భారతావనినంతటినీ సమైక్యపరిచి ఒకే అధికారం కిందకి తెచ్చినాడు. అక్బర్ పరమత సహనాన్ని చాటించాడు. దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని స్థాపించాడు. అక్బర్ కట్టడాలు ఏంటంటే ఫతేపూర్ సిక్రీ నగర్, బులంద్ దర్వాజా, పంచ్మహల్, ఇబాదత్ ఖానా మొదలైన కట్టడాలు అక్బర్ వాస్తు
వాస్తు కళాభిమానానికి తార్కాణాలు. నెక్స్ట్ అక్బర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏంటో చూద్దాం. రాజ్యాన్ని సుబాలుగా, సర్కారులుగా, పరిగణాలుగా విభజించుట, భూమిని సర్వే చేయించి పంట ఆధారంగా శిస్తు నిర్ణయం, జడ్జ్ విధానం, మన్సబ్దారీ విధానం మొదలైనవి అక్బర్ పాలనలో అగ్రస్థానంలో నిలిచాయి. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ గురించి చూద్దాం. చిత్తూరు మరియు రంథంబోర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ తన మతగురువు షేర్ సలీం చిస్రీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టాడు. ఫతే అనగా విజయం అని అర్థం. తర్వాత కాలంలో ఇది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. నెక్స్ట్ భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. నెక్స్ట్ శివాజీ గురించి చూద్దాం. శివాజీ హిందూ మతస్థుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు. అతను స్త్రీలను, ఇతర మత గ్రంథాలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు. తన సైన్యానికి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడు. నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. కొండ జాతి ప్రజలైన మావలీలతో స్నేహం చేసి వారితో జాతీయ భావనను నింపాడు. జాతీయ భావన నింపాడు. శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచాయి. నెక్స్ట్ షేర్షా గురించి చూద్దాం. షేర్షా క్రీస్తు శకం 1540 నుంచి 1545 కాలం. షేర్షా సూర్ ఒక ఆఫ్ఘన్ నాయకుడు. అతను స్వశక్తితో అభివృద్ధి చెందాడు. హుమాయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు. సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు విస్తరించాడు. 5 సంవత్సరాల పరిపాలనలో అతడు భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్రీస్తు శకం 1545లో ఫిరంగి పేలుడు కారణంగా అతడు చనిపోయాడు. షేర్షా తర్వాతి వారసుల అసమర్థత కారణంగా హుమాయూన్ క్రీస్తు శకం 1555లో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు ఎవరు అంటే ఆన్సర్ తాన్సేన్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, భిన్నమైన దానిని గుర్తించండి. దానిలో 1 అక్బర్, 2 హుమాయూన్, 3 షేర్షా, డి జహంగీర్. దానిలో షేర్షా అనేది భిన్నంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఫతేపూర్ సిక్రీలో ఉంది. నెక్స్ట్ శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఔరంగజేబ్ అనమాట. నెక్స్ట్ తాన్సేన్ అంటే రాగ్ దీపక్. నెక్స్ట్ అబుల్ ఫజల్ అంటే అక్బర్ నామా. నెక్స్ట్ శివాజీ రాయ్గఢ్. నెక్స్ట్ రాగి నాణెం అంటే తామ్. నెక్స్ట్ మన్నబాదార్ అంటే ర్యాంక్. నెక్స్ట్ తాజ్ మహల్ అంటే షాజహాన్. నెక్స్ట్ తోడర్మల్ అంటే మంత్రి. నెక్స్ట్ తుజుక్-ఈ జహంగీర్ అంటే స్వీయ చరిత్ర. నెక్స్ట్ మున్సుబ్దారీ వ్యవస్థ అంటే చూద్దాం. సైనిక విధానంలో అక్బర్ మున్సుబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మున్సుబ్దార్ అనే పదం మున్సుబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ మున్సుబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది ర్యాంక్ జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. నెక్స్ట్ మతం అంటే ఏంటో చూద్దాం. మొఘలులు సున్నీ మతస్థులు. అక్బర్ మత సహనాన్ని పాటించాడు. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేశాడు. అక్బర్ ప్రజలు మతపరమైన వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతించాడు. ఔరంగజేబు షరియత్ లేదా ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించాడు. ఎవరు? ఔరంగజేబు అనమాట. నెక్స్ట్ జిజియా పన్ను అంటే ఏంటో చూద్దాం. ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నులు జిజియా పన్ను అంటారు. బానిస వంశస్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ దీనిని మొదటగా ప్రవేశపెట్టాడు. నెక్స్ట్
యాత్రికుల పన్ను అంటే ఏందో చూద్దాం. ఈ పన్ను ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను. అక్బర్ క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1582లో దీన్-ఇ-ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దీన్-ఇ-ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. దీన్-ఇ-ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. నెక్స్ట్ నాణేల గురించి చూద్దాం. సూర్ వంశానికి చెందిన షేర్షా సూర్ తన స్వల్ప పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి అంటే వెండి నాణెం మరియు దామ్ అంటే రాగి నాణెంలను మొఘలులు కొనసాగించారు. అక్బర్ కాలంలో దామ్ అనే నాణెం అత్యంత సాధారణ నాణెంగా చలామణిలో ఉంది. నెక్స్ట్ జప్త్ అంటే ఏందో చూద్దాం. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన. ఇది అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడల్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడినది. రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు 2 దశాబ్దాల కాలం పట్టింది. క్రీస్తు శకం 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు. వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్కకట్టి ఉత్పత్తిలో 1/3 నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. ఈ శిస్తును దామ్లలో చెల్లించాలి. ఈ విధానాన్ని జప్త్ పద్ధతి అంటారు. నెక్స్ట్ బులంద్ దర్వాజా అంటే ఏందో చూద్దాం. గొప్ప కట్టడమైన బులంద్ దర్వాజాను మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించాడు. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజాను ఎత్తైన వంపులతో నిర్మించాడు. ఇది ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి. ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే మరొక 5 అంతస్తుల భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ అష్టప్రధానులు అంటే ఏందో చూద్దాం. అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలన పద్ధతులను అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉంది. దానిలో ఫస్ట్ పీష్వా అంటే ఏంటంటే ప్రధానమంత్రి సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తాయి. నెక్స్ట్ అమాత్య అంటే ఏంటంటే ఆర్థిక మంత్రి అన్నమాట. సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం అన్నమాట. నెక్స్ట్ సచివ్ అంటే కార్యదర్శి అంటే ఏంటంటే రాజశాసనాలు తయారు చేస్తారు. నెక్స్ట్ వాకియా నవీస్ అంటే అంతరంగిక మంత్రి అనేది గూఢచర్య వ్యవహారాలను చూసే మంత్రి అనమాట. నెక్స్ట్ సేనాపతి అంటే ఏంటంటే సర్వ సైన్యాధ్యక్షుడు. ఎవరు ఈ సేనాపతి? రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వహణ సేనాపతి చూస్తాడు. నెక్స్ట్ సుమంత్ అంటే విదేశీ మంత్రి అన్నమాట. ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తి. నెక్స్ట్ న్యాయాధీష్ అంటే ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి. పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి. నెక్స్ట్ 8వ వ్యక్తి పండిత్ రావు అంటే ప్రధాన పూజారి అన్నమాట. మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి. నెక్స్ట్ అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల పేర్లు ఏంటో చూద్దాం. 1 అబుల్ ఫజల్, 2వది రాజా తోడర్మల్, 3వది అబ్దుల్ రహీం ఖాన్-ఇ ఖాజా, 4th రాజా బీర్బల్ అంటే మహేష్ దాస్ అనమాట. 5th ఫైజీ, 6 ఫకీర్ అజియోద్దీన్, 7 తాన్సేన్, 8 రాజా మాన్ సింగ్, 9 ముల్లాదో పియాజో. నెక్స్ట్ మొఘలు సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడటానికి కారణాలు ఏంటో చూద్దాం. భారతదేశంలో మొదట మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఆఫ్ఘన్ పాలకుడైన బాబర్. దండయాత్ర సమయమున ఉత్తర భారతము అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి అంతఃకలహాలతో అనైతికతతో ఉండెను. నాడు రాజకీయ సుస్థిరత చేకూర్చే విదేశీ దాడులను ప్రతిఘటించే రాజులెవరూ లేకపోవడం, ఆఫ్ఘన్ నుండి ఉత్తర భారతదేశమునకు సైన్యంను నడుపుటకు పాలనకు అనుకూలంగా ఉండటం, స్థానిక అంటే ఉత్తర భారత పాలకులు బాబర్ను ఆహ్వానించటం, నాటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి అసమర్థత అవ్వటం ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యం అనేది మొదట ఉత్తర భారతదేశంలో స్థాపించడానికి కారణాలన్నమాట. నెక్స్ట్ సాహిత్యం గురించి చూద్దాం. పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చలామణి అయినది. బాబర్ నామాను రచించాడు. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలోనే
గొప్ప పండితుడు. అతడు ఐన్-ఇ-అక్బరీ, అక్బర్ నామా అనే గ్రంథాలను రచించాడు. తుజుక్-ఇ-జహంగీర్ లేదా జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ. దీనిని జహంగీర్ రాశాడు. షాజహాన్ కొడుకు దారాషికో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించాడు. నెక్స్ట్, అక్బర్ జీవితంలో బైరామ్ ఖాన్ లేకపోతే మొఘల్ సామ్రాజ్యంలో ఏమి జరిగి ఉండేదో చూద్దాం. అక్బర్ తండ్రి హుమయూన్ చనిపోయే నాటికి అక్బర్ వయసు కేవలం 13 సంవత్సరాలు. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు సాగించాడు. బైరామ్ ఖాన్ మార్గదర్శకత్వంలో అక్బర్ రెండవ పానిపట్ యుద్ధం, గ్వాలియర్, జోధ్పూర్, అజ్మీర్, మాల్వా మరియు చునార్ దుర్గములు ఆక్రమణలు జరిగాయి. బైరామ్ ఖాన్ సంరక్షకుడుగా లేకపోతే అక్బర్ ఈ విజయాలు మొఘల్ సామ్రాజ్యం కైవసం అయ్యేవి కావు. మొఘల్ సామ్రాజ్యం హేముపరమయ్యేది. మొఘల్ పాలన అంతమై ఉండేదన్నమాట. నెక్స్ట్, చాలామంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు, కానీ రాణా ప్రతాప్ చేరలేదు. ఎందువలన అంటే అనేక మంది రాజపుత్రులు తమ కుమార్తెలను అక్బర్కు ఇచ్చి వివాహం చేసి లొంగిపోయారు. కానీ మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ అక్బర్తో జీవితాంతం పోరాటం చేశాడే తప్ప అక్బర్ ఆస్థానంలో చేరలేదు. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసములు కలిగి ఉండుట, హైందవ సంస్కృతి పరిరక్షణకు పూనుకొనుట, స్వతంత్రంగా పాలన కొనసాగించాలని భావించుట, స్వేచ్ఛా పిపాసి అగుట. రాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది వీరులు కలరు. దేశభక్తి కలిగిన సైనికులు విరివిగా కలరు. అంటే దేశభక్తి అంటే రాజ్యభక్తి కలిగిన సైనికులు విరివిగా కలగడం వలన రాణా ప్రతాప్ అక్బర్ ఆస్థానంలో చేరలేదన్నమాట. నెక్స్ట్, దీన్-ఇ-ఇలాహీ మతం ప్రజాదరణ పొందలేకపోవడానికి కారణం ఏంటో చూద్దాం. ఈ మతమును స్వీకరించమని ఎవరిని నిర్బంధము చేయలేదు. మత సూత్రముల వ్యాప్తికి అశోకుడు వలె ప్రత్యేక కృషి గావించలేదు. మత సూత్రములు సామాన్య మానవులకు అందుబాటులో లేకపోవడం వలన అక్బర్ మరణంతో దీనిని ముందుకు తీసుకువెళ్ళేవారు లేకపోవడంతో ఈ మతము అదృశ్యమయ్యెను. ఈ మతము సమకాలీకులైన సాంప్రదాయ ముస్లింకు, క్రైస్తవ మిషనరీలకు సంతృప్తి నొసంగలేదు. కావున ఈ దీన్-ఇ-ఇలాహీ మతమును పరిహసించిరి అన్నమాట. నెక్స్ట్, మొఘలుల కాలం నాటి మినియేచర్ చిత్రలేఖనం మరియు దాని ప్రత్యేక లక్షణాలు ఏంటో చూద్దాం. మొఘల్ చిత్రలేఖనంకు దక్షిణాసియాలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇది పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం నుండి ఉద్భవించింది. మొఘల్ అంటే సూక్ష్మ మినియేచర్ చిత్రలేఖనం చిత్రకారులు ఇష్టపడే బోల్డ్, స్పష్టమైన రంగుల మిశ్రమం. ఈ సూక్ష్మ చిత్రాలు చాలా చిన్నవి, ముదురు రంగులో ఉంటాయి మరియు మాన్యులు మరియు ఆర్ట్ పుస్తకాలు వివరించే పెయింటింగ్లు. కొన్ని పంక్తులకు ఒకే వెంట్రుకతో చేయబడిన బ్రష్ను ఉపయోగించారు. ఫరూక్ బేగ్, బసవద్ హిందూ, ఉస్తాద్ మన్సూర్, బిషంగ్ దాస్ మొదలైన వారు ప్రసిద్ధ చిత్రకారులు. నెక్స్ట్, ఎర్రకోట గురించి చూద్దాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహాన్ బార్లో రాజా కుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మకత నిర్మాణ శైలికి తార్కాణం. ఇది దివాన్-ఇ-ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్షీబాస్ మరియు రంగ మహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది. నెక్స్ట్, తాజ్మహల్ గురించి చూద్దాం. తాజ్మహల్ తెల్ల పాలరాతితో కట్టబడిన సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. తాజ్మహల్ మొఘలుల వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. ఇది ప్రపంచ 7 వింతలలో ఒకటిగా పేరు పొందింది. నెక్స్ట్, పోరాట యోధుడు ఎవరు? పోరాట యోధుడు అంటే ఏందో చూద్దాం. ధైర్యవంతుడైన లేదా అనుభవజ్ఞుడైన సైనికుడు లేదా యుద్ధ వీరుడు. నెక్స్ట్, రీజెంట్ అంటే ఏందో చూద్దాం. ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి రీజెంట్ అన్నమాట. నెక్స్ట్, గెరిల్లా దాడి అంటే కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి, ఒక యుద్ధ వ్యూహం. దీన్నే గెరిల్లా దాడి అంటారు. నెక్స్ట్, సెకండ్ లెసన్ భక్తి సూఫీ. దాంట్లో భక్తి ఉద్యమ నేపథ్యం చూద్దాం. భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. వీరు అద్వైతాన్ని ప్రబోధించాడు. మధ్వాచార్యుడు దైవ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించాడు. అన్వారులు వైష్ణవ సాధువులు.
నాయనార్లు, శైవ సాధువులు, వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ఆ తర్వాత బసవేశ్వరుడు కర్ణాటకలో, తుకారాం, నామ్దేవ్, సమర్థ రామదాస్ మొదలగు వారు మహారాష్ట్రలో, రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్, మీరాబాయి మున్నగువారు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా చైతన్య మహాప్రభు బెంగాల్లో, గురునానక్ దేవ్ పంజాబ్లో మరియు శంకరదేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించారు. ద్వైతం అంటే ఏందో చూద్దాం. జీవుడు వేరు మరియు దేవుడు వేరు అనేది ద్వైతం. నెక్స్ట్ విశిష్టాద్వైతం అంటే జీవుడు దేవుడిలోని అంశం. నెక్స్ట్ అద్వైతం అంటే జీవుడే దేవుడు అనమాట. నెక్స్ట్ బ్రహ్మసూత్రాల గురించి చూద్దాం. బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథం. వీటిని వ్యాసుడు లేదా బాదరాముడు రచించాడు. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రాలు అని కూడా చెప్పవచ్చు. మొయినుద్దీన్ చిత్రీ దుర్గా రాజస్థాన్లోని అజ్మీర్లో కలదు. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిత్రీ పవిత్ర సమాధి ఉందన్నమాట. నెక్స్ట్ భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏంటో చూద్దాం. భగవంతుడు ఒక్కడే. మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ప్రముఖమైనది. భక్తి అనగా తనకు తాను దేవునికి సమర్పించుకోవడం. నెక్స్ట్ మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. కులం, తెగ, వర్గం వంటి వ్యత్యాసాలను తిరస్కరించింది. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడి స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవారు. నెక్స్ట్ చైతన్య మహాప్రభు గురించి చూద్దాం. ఇతనిని శ్రీ గౌరంగ అని కూడా పిలుస్తారు. ఇతడు బెంగాల్లోకి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం, సోమనాథ్ మరియు ద్వారకలను సందర్శించి తన బోధనలను ప్రచారం చేశాడు. ఉత్తర దిక్కున ఉన్న బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించి చివరగా పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకుని తుది శ్వాస వరకు అక్కడే నివసించాడు ఈ చైతన్య మహాప్రభు. నెక్స్ట్ చైతన్యుడు దేవుడు ఒక్కడే అని, ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. మరియు ఆత్మ పరిశీలనలకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చునని అతను నమ్మాడనమాట. ఎవరు? చైతన్య మహాప్రభు. నెక్స్ట్ శంకర దేవుడు గురించి చూద్దాం. శంకర దేవుడు అస్సాం ప్రాంత సాధువు. అతను కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశమవ్వడానికి సత్రాలు లేదా మఠములు మరియు నామ్ఘర్లను ప్రారంభించాడు. శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం సాధించాడు. నెక్స్ట్ నామదేవ్ గురించి చూద్దాం. ఈయన పండరీపురానికి చెందిన విఠలోబా భక్తుడు. ఎవరు? నామదేవ్. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలను నిర్వహించేవాడు. నామదేవ్ ప్రకారం దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని బోధించాడు ఈ నామదేవ్. నెక్స్ట్ జ్ఞానేశ్వర్ గురించి చూద్దాం. జ్ఞానేశ్వరుడు భగవద్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశాడు. దీనినే జ్ఞానేశ్వరి అని కూడా అంటారు. జ్ఞానేశ్వర్ మఠాన్ని భాషలోకి బోధనలు చేశాడు. సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథం పఠనానికి అనుమతించాలని బోధించాడు. నెక్స్ట్ మీరాబాయి గురించి చూద్దాం. మధ్యయుగ కాలంలోని మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి మీరాబాయి. బాల్యం నుండి ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. రాజకుటుంబంలో జన్మించినప్పటికీ చాలా సాధారణంగా జీవించింది. సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తిత్వాన్ని ప్రచారం చేసింది. భక్తి పారవస్యంతో ఆమె పాడే భజనలను వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థానాల్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. ఎవరి శిష్యురాలు? సంత్ రవిదాస్ శిష్యురాలు మీరాబాయి. శతాబ్దాలుగా మీరా భజనలు జనబాహుల్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నెక్స్ట్ భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం నుండి ప్రస్తుత సమాజం
నేర్చుకోవలసినవి ఏంటంటే కుల మత అసమానతలను పాలద్రోలాలని, శ్రామికులకు అంటే శ్రమకు గౌరవం ఇవ్వాలని, ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయాలని, నిరాడంబర పూజా విధానాన్ని జీవన విధానాన్ని అనుసరించాలని, క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించాలని, పరమత సహనం కలిగి ఉండాలని, తోటివారి పట్ల దయ సోదరభావం కలిగి ఉండాలని నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ సిక్కు మత స్థాపకుడు గురునానక్. నెక్స్ట్ సిక్కు మత ప్రధాన సూత్రాలు ఏంటంటే ఇతడు దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు. నెక్స్ట్ సాధారణ ప్రజల భాషలో తన బోధనలు చేశాడు. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు. నెక్స్ట్ దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలలో విశేష ప్రాచుర్యం పొందినవి. నెక్స్ట్ కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలోని ప్రగతిశీల అంశాలు అన్నమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ భక్తి సాధువులు ఎవరంటే చూద్దాం. 1 ఆది శంకరాచార్యులు. ఆయన కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. వీరు దేశ నలుదిక్కులు అనగా ఉత్తరాన బదర, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారకలలో 4 శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానంద లహరి, ఆత్మబోధ వీరి రచనలు. 32వ సంవత్సరంలోనే వీరు నిర్వాణం చెందారు. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప సంస్కర్తగా భావిస్తారు. 2వ వ్యక్తి రామానుజాచార్య. వీరు దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబదూర్లో క్రీస్తు శకం 1017లో జన్మించారు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారు. వీరు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు ఈ రామానుజాచార్య. నెక్స్ట్ 3వ వ్యక్తి మధ్వాచార్యుడు గురించి చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని 11వ శతాబ్దంలో పశ్చిమ తీరంలో జన్మించాడు. వీరు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైతం అనగా 2. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ 2 అనేది బ్రహ్మ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి అని అన్నమాట. నెక్స్ట్ 4వ వ్యక్తి వల్లభాచార్య. ముఖ్యమైన వైష్ణవ సన్యాసి వల్లభాచార్య. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. శుద్ధ అద్వైతాన్ని ప్రబోధించారు. బ్రహ్మసూత్రాలకు వీరి భాష్యం రచించారు. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు. వీరి దృష్టిలో దేవుడు ఒక్కడే. వీరికి భగవాన్ శ్రీకృష్ణుని మీద అపారమైన భక్తి కలదు. నెక్స్ట్ 5వ వ్యక్తి బసవేశ్వరుడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. వీరు వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఈయన రచనలను వచనములు అంటారు. ఇతని ప్రసిద్ధ సూక్తి మానవులంతా ఒకటే, కులం లేదా ఉప కులం లేదు. నెక్స్ట్ 6వ వ్యక్తి మొల్ల. ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. రామాయణాన్ని తెలుగులో రాసిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికురాలని పరిశీలకుల అభిప్రాయం. నెక్స్ట్ 7వ వ్యక్తి అన్నమయ్య. వీరు కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారు. వీరిని పదకవితా పితామహుడు అంటారు. ఈయన శ్రీ వెంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. నెక్స్ట్ 8వ వ్యక్తి రామానందుడు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందుడికి చెందుతుంది. వీరు ప్రయాగలో జన్మించారు. బనారస్లో వీరి విద్యాభ్యాసం కొనసాగింది. ఉత్తర భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలలో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించారు. రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం పట్ల వీరికి విశ్వాసం. అతని బోధనలను ఈయన బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇతను హిందీ భాషలో బోధనలను చేశాడు. నెక్స్ట్ కబీర్ గురించి చూద్దాం. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువులలో కబీర్ ఒకరు. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగారు. నెక్స్ట్ బాల్యం నుండి కబీర్కు దైవ భక్తి ఎక్కువ.
యవ్వన ప్రాయానికి వచ్చాక రామానందుని శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్లో గడిపాడు. రామానందుని ద్వారా ఆధునికీకరించబడిన మరియు బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించాడు. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ని చెప్పవచ్చు. నెక్స్ట్ సంత్ రవిదాస్ గురించి చూద్దాం. సంత్ రవిదాస్ బెనారస్లో నివసించినారు. ప్రతి వారు భగవంతునికి తనను పరిపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారు. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశం. నెక్స్ట్ సూఫీ సాధువుల గురించి చూద్దాం. 1 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి గురించి చూద్దాం. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు. భారతదేశంలో చిస్తి పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి క్రీస్తు శకం 1143లో పర్షియాలోని సియిస్తాన్లో జన్మించారు. వీరు క్రీస్తు శకం 1192లో భారతదేశాన్ని సందర్శించారు. నెక్స్ట్ రెండవ వ్యక్తి నిజాముద్దీన్ ఔలియా 1235 నుంచి 1325 కాలం. నిజాముద్దీన్ ఔలియా చిస్తి సాధువులలో అత్యంత ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమను ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలగు వారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విశిష్టాద్వైతమును బోధించింది ఎవరు? ఆన్సర్ రామానుజ. నెక్స్ట్ రెండవది, సగుణ భక్తిని వ్యాప్తి చేసిన వారు ఎవరు? ఎవరంటే 1 మీరాబాయి, 2 శంకరాచార్యుడు శంకరదేవుడు అనమాట, రెండో వ్యక్తి శంకరదేవుడు, 3 బసవేశ్వరుడు. వీళ్ళందరూ కూడా సగుణ భక్తిని వ్యాప్తి చేసినవారు. నెక్స్ట్ మూడవ బిట్ చూద్దాం. సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్ అనమాట. ఆన్సర్ గురునానక్. 4వ బిట్, భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? భక్తి ఉద్యమం అనేది క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ చూద్దాం. అల్వారులు విష్ణువుని పూజించడం. హిందూ రచనలు అనేది రామాయణం, భగవద్గీత అనేవి అనమాట. నెక్స్ట్ సగుణ భక్తి అనేది భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం. నెక్స్ట్ నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడం. నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడం. నెక్స్ట్ శైవము అనేది నాయనార్లని శైవము అంటారు. నెక్స్ట్ శ్రీ ఆది శంకరాచార్యుల బోధనలు చూద్దాం. దేవుడే బ్రహ్మం, బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మం, బ్రహ్మమే జీవుడు, ఇద్దరికీ తేడా లేదు, చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే, బ్రహ్మసత్యం జగన్మిథ్య, అజ్ఞానం నుండి బయటపడడానికి తనను తాను తెలుసుకోగలగాలి. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు. మనుషులందరూ ఒకటే అన్న విశాల మార్గమును బోధించాడు. వీరిని అందుకే జగద్గురు శంకరాచార్యులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గురునానక్ రాసిన గురు గ్రంథ్ సాహిబ్ ఏంటో చూద్దాం. గురు గ్రంథ్ సాహిబ్ను ఆది గ్రంథ్ అని కూడా అంటారు. ఇది సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథం. గురునానక్ ఈ గ్రంథాన్ని రచించారు. 10వ సిక్కు గురు గోవింద్ సింగ్ ఆది గ్రంథను తన వారసురాలిగా ప్రకటించాడు. మానవులను గురువుగా ప్రకటించే విధానాన్ని స్వస్తి పలికాడు. గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథము 1430 పుటలు కలిగిన గ్రంథము. ఈ గ్రంథం స్తోత్రం రూపంలో ఉంటుంది. నెక్స్ట్ రామానుజాచార్యుల గురించి చూద్దాం. వీరు విశిష్టాద్వైతాన్ని బోధించారు. సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చునని ప్రతి ఒక్కరికి బోధించాడు. తిరుక్కోటియార్ నుండి ఆదేశాన్ని కాదని ఆలయ గోపురంపై నుండి తిరు మంత్రాన్ని అందరికీ వినబడేలా ప్రకటించారు. అంటే మానవులందరూ ఎటువంటి
వర్గ తారతమ్యం లేకుండా మోక్షం పొందాలని ఉదార భావనతో ప్రకటించాడు. అస్పృశ్యత లాంటి సాంఘిక దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాకముందే వాటిని మార్చటం ప్రథమ కర్తవ్యంగా భావించారు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదని భావించారు ఈ రామానుజాచార్యులు. నెక్స్ట్ సిక్కు మత గురువులు చూద్దాం. దానిలో 1 గురునానక్, 2 గురు రామ్దాస్, 3 గురు హర్రాయ్, 4 గురు గోవింద్ సింగ్, 5 గురు అంగద్, 6 గురు అర్జున్ సింగ్, 7 గురు హరికృష్ణ, 8 గురు అమర్దాస్, 9 గురు హరగోవింద్, 10 గురు తేజ్ బహదూర్ అన్నమాట. నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే ఏందో చూద్దాం. వీటికి వేదాంతం అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవి. నెక్స్ట్ నిగూఢార్థం అంటే ఏదో చూద్దాం. ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెచ్చుకున్న తత్వ జ్ఞానం, అందరూ సమానమేనన్న ఆలోచన విధానం. నెక్స్ట్ పరవశం గురించి చూద్దాం. వ్యక్తి తనను తాను మర్చిపోయే భావాతీత స్థితి. నెక్స్ట్ మోక్షం అంటే ఏంటో చూద్దాం. భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం అన్నమాట. నెక్స్ట్ 3rd లెసన్ భారత రాజ్యాంగం పరిచయం చూద్దాం. పీఠిక అంటే ఏంటంటే రాజ్యాంగ పీఠిక పాఠ్యపుస్తకం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలను తెలియజేయడానికి ముద్రించబడి ఉంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ విలువల్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానికి స్వాతంత్ర్య సంపాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ ఫెదిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ కిప్స్ మరియు అలెగ్జాండర్ ఇందులో సభ్యులు. నెక్స్ట్ ప్రచురణ అంటే అధికరణ అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయంను సూచిస్తుంది. నెక్స్ట్ షెడ్యూలు అనేది ప్రకరణలలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. నెక్స్ట్ సామ్యవాదం లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. నెక్స్ట్ సర్వసత్రాక గురించి చూద్దాం. బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం సర్వసత్రాక. నెక్స్ట్ సామ్యవాదం అనేది సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. నెక్స్ట్ లౌకికవాదం అంటే ఏంటంటే తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. రాజ్యానికి అధికారిక మతం లేదు, అన్ని మతాలు సమానమే. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది. నెక్స్ట్ గణతంత్ర వ్యవస్థ చూద్దాం. రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. 13/12/1946న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం అన్నమాట. నెక్స్ట్ సమాచార హక్కు గురించి చూద్దాం. సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని అంటే RTIని భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది. ఈ చట్టం అక్టోబర్ 12, 2005 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం గురించి చూద్దాం. మన పార్లమెంట్ స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21A ప్రకరణల ద్వారా చేర్చారు. 6 నుండి 14వ సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం పేర్కొంటుంది. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చింది. నోట్: భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 1978వ సంవత్సరంలో 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. కనుక ప్రాథమిక హక్కులు 6.
ఒకటి సమానత్వపు హక్కు ప్రకరణ 14-18 అన్నమాట. దానిలో భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక నాయకత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెండవది స్వేచ్ఛా హక్కు ప్రకరణ 19-22 అన్నమాట. స్వేచ్ఛా హక్కు ఈ క్రింది 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. 1 వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. 2 ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ. 3 సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడడానికి స్వేచ్ఛ. 4 సంచరించడానికి స్వేచ్ఛ. 5 భారతదేశంలోని ఏ ప్రాంతాల్లోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ. 6 ఏదైనా వృత్తిని చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. నెక్స్ట్ మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ 23-24 అన్నమాట. ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకరీ నిషేధించబడింది. ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదు. ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమింపరాదు అని రాజ్యాంగం చెబుతుంది. నెక్స్ట్ 4వది మత స్వాతంత్రపు హక్కు ప్రకరణ 25-28. వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం లేదు. మత వ్యవహారాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. నెక్స్ట్ 5వది విద్యా స్వాతంత్రపు హక్కు ప్రకరణ 29-30. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి నిర్వహించుకోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. నెక్స్ట్ 6వది రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ 32. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణ ఒక వ్యక్తిని కారణం తెలుపకుండా నిర్బంధంలోకి తీసుకోవడం, ఒక వ్యక్తి బిరుదులు తన పేరు ముందు కానీ చివర కానీ పెట్టుకోవడం, 14 సంవత్సరాలలోపు పిల్లలచే పని చేయించడం, ఒక వ్యక్తి తనకు ఆసక్తి గల మతాన్ని అనుసరించకుండా అడ్డుకోవడం, అంటరానితనంను ప్రోత్సహించడం, కుల ప్రాతిపదికన వ్యక్తులకు వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు, ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించడం నిర్బంధించడం, శాంతియుతంగా సమావేశమవడానికి అనుమతించకపోవడం, తనకు నచ్చిన వ్యాపారం వృత్తిని చేసుకోకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ ప్రాథమిక విధులేంటో చూద్దాం. రాజ్యాంగానికి బద్ధుడై ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతాన్ని గౌరవించడం, భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట, సంరక్షించుట, సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించుట, సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచుట, ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట, విద్యావకాశాలను కల్పించుట, స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట, దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట. నెక్స్ట్ సుసంపన్నమైన మరియు సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించుట, అభ్యున్నత కోసం కృషి చేయటం, ఇవన్నీ ప్రాథమిక విధులు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితగా అభివర్ణిస్తారు. స్వతంత్ర భారతదేశపు ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త. భీమ్రావ్ అంబేద్కర్, భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు 14 ఏప్రిల్ 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసి 1894లో పదవి విరమణ చేసిన తరువాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్లోని సతారాకు వెళ్ళారు. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షోభం కోసం పనిచేశారు.
నెక్స్ట్ సార్వభౌమాధికారం అంటే ఏంటంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సార్వభౌమాధికారం అంటారు. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి చూద్దాం. వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుంచి 1962 అనమాట. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చూద్దాం. వీరు గుజరాత్లో అక్టోబర్ 31, 1875న జన్మించారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా పనిచేశారు. ఈయన ఒక న్యాయవాది. స్వాతంత్రానంతరం భారతదేశంలోని అనేక చిన్న చిన్న సంస్థానాలను దాదాపు 566 ఏకం చేసిన ఉక్కు మనిషి. రాజ్యాంగ పరిషత్ సభలో ప్రాథమిక హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతదేశపు బిస్మార్క్గా ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ 1950 డిసెంబర్ 15న మరణించారు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గురించి చూద్దాం. వీరు నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్లోని అహ్మదాబాద్లో జన్మించారు. వలసవాద వ్యతిరేక జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ప్రముఖ నాయకుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర పోషించారు జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ పరిషత్లో కేంద్ర రాష్ట్రాల కమిటీ, కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1964 మే 27న మరణించారు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ 1, రాజ్యాంగ సభ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఏంటి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రెండో ప్రశ్న, క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటే దానిలో ఏ స్వేచ్ఛ, బి అసమానత, సి న్యాయం, డి సౌభ్రాతృత్వం అన్నమాట. దానిలో ఆన్సర్ అయింది అసమానత. అసమానత అనే పదము భిన్నంగా ఉందన్నమాట. నెక్స్ట్ 3వ బిట్ చూద్దాం. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ నిబంధన చెబుతోంది? ఆన్సర్ 21A నిబంధన విద్యా హక్కు గురించి చెప్తుంది. నెక్స్ట్ 4వ ప్రశ్న, క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది అంటే దానిలో ఏ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే, బి టీ షాప్లో 14 ఏళ్ల లోపు బాలుడు పనిచేయుట, సి ఒక వ్యక్తికి ఏ మతాన్ని అయినా అనుసరించే హక్కు ఉంది, డి అన్నీ అంటే పైవన్నీ సరైనవేనా అన్నమాట. దానిలో ఆన్సర్ ఏంటంటే టీ షాప్లో 14 లోపు బాలుడు పనిచేయడం అనేది ఇది ప్రాథమిక హక్కు ఉల్లంఘన అన్నమాట. మిగతా అన్నీ కరెక్టే. నెక్స్ట్ 5వ ప్రశ్న చూద్దాం. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది? ఆన్సర్ 51A. 51A అనేది ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ఎవరు ప్రతిపాదించారు అంటే ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలను మన జాతీయ నాయకులు ఎందుకు వ్యతిరేకించారు అంటే ఈ చట్టాలు భారతీయులకు అధికారం ఇచ్చినట్లుగానే ఉంటూ అసలు అధికారం బ్రిటిష్ వారి చేతిలోనే ఉండేలా ఉంటాయి. ఎగ్జాంపుల్, రాష్ట్రాల సభలలో అనధికార సభ్యుల మెజారిటీని అనుమతించడం అంటే 1909 చట్టం అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, విభజించు పాలించు విధానమును ఈ చట్టాల ద్వారా అమలు చేస్తారు. ఎగ్జాంపుల్, 1909 చట్టంలో హిందూ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం. నెక్స్ట్, ఈ చట్టాలన్నీ పరిమిత ఓటు హక్కు మాత్రమే ప్రతిపాదించాయి. భారతీయ పౌరులందరికీ ఓటు హక్కు లేదు. నెక్స్ట్, గవర్నర్ జనరల్కు విశేషాధికారం కల్పించి మన ప్రతినిధులకు, మంత్రులకు నామమాత్రపు అధికారం ఇవ్వటం. నెక్స్ట్, ద్వంద్వ పాలనలో భాగంగా ప్రాధాన్యత లేని ఆర్థిక పరంగా లాభం కాని శాఖలను భారతీయులకు ఇవ్వటం మొదలైనవి. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం చూద్దాం. కిప్స్ 1942 ప్రతిపాదనలు విఫలమవటంతో ఈ ఉద్యమంను చేపట్టారు. మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. అలాగే డొమినియన్ స్టేటస్ గురించి చర్చ వచ్చింది. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవం గురించి చూద్దాం. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినందున అనగా భారతదేశాధినేత బ్రిటిష్ రాజు లేదా రాణిలాగా వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడతారు. అందుకని జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, మన రాజ్యాంగ పీఠిక ఏంటి?
భారతదేశ ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ పీఠిక దేంతో ప్రారంభమవుతుంది? భారతదేశ ప్రజలమైన మేము అనే దాంతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్, రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు 1949 నవంబర్ 26. నెక్స్ట్, పీఠికలో తేదీ 1949 సంవత్సరం నవంబర్ 26. నెక్స్ట్, భారతదేశం లౌకిక దేశం. భారతదేశ ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు. నెక్స్ట్, ఆస్తి హక్కు ధమిక హక్కుల నుండి తొలగించడానికి కారణం ఏంటంటే భారతదేశం సామ్యవాదం అంటే సమాజ స్థాపన అను ఆశయాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించుకుంది. సామ్యవాదంలో సాధ్యమైనంత వరకు సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకరించబడకుండా ప్రజలందరూ ఆర్థిక సమానత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటును కలిగించడం జరుగుతుంది. సమాజ స్థాపనకై ధనిక పేద అంతరాలను తగ్గించుటకై అందరికీ సమాన అవకాశాలు కల్పించుటకై 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. నెక్స్ట్, పీడనాన్ని నిరోధించే హక్కు విధులు ఏంటో చూద్దాం. వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగించడం, ప్రమాదకర కర్మాగారాల్లో కఠినమైన పని నుండి పిల్లలను రక్షణనిస్తుంది. కఠినమైన గనులలో కష్టమైన పని నుండి పిల్లలకు రక్షణనిస్తుంది. బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. బాల కార్మిక వ్యవస్థ నుండి బాలలను బంధ విముక్తులను చేస్తుంది. ఈ పీడన నిరోధించే హక్కు అన్నమాట. నెక్స్ట్, బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగ చట్టం 1858. నెక్స్ట్, భారత కౌన్సిల్ చట్టం 1861. నెక్స్ట్, భారత కౌన్సిల్ చట్టం 1892. నెక్స్ట్, భారత కౌన్సిల్ చట్టం 1909 అండ్ దాన్నే మింటో మార్లే సంస్కరణ అంటారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం చట్టం 1919 దాన్నే మాంటేగు సైఫర్డ్ సంస్కరణలు అంటారు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్, రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అంటే నవంబర్ 26. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ అనేది ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం. నెక్స్ట్, సౌభ్రాతృత్వం అంటే సోదర భావంతో కలిసి ఉండడం. నెక్స్ట్, ప్రావిన్స్ అంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగం. నెక్స్ట్, స్వదేశీ సంస్థానం అంటే ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు. నెక్స్ట్, పౌరుడు అంటే ఒక రాజ్యం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు ఉన్న వ్యక్తి. నెక్స్ట్, పౌరసత్వం అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడిగా ఉన్న స్థానం లేదా స్థితి. నెక్స్ట్, సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ. నెక్స్ట్, ద్వంద్వ ప్రభుత్వం అంటే రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం అన్నమాట. నెక్స్ట్, 4th లెసన్ రాష్ట్ర ప్రభుత్వం గురించి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. అవి 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయ శాఖ. దానిలో ఫస్ట్ శాసన నిర్మాణ శాఖ అంటే గవర్నరు, శాసనసభ మరియు శాసన మండలిలను కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి. నెక్స్ట్, గవర్నర్. దీనిలో గవర్నర్ ఎవరంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాలకు పదవీ కాలానికి గవర్నర్ని నియమిస్తారు. ఒక్కోసారి 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 158(32) ప్రకారం 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. నెక్స్ట్, గవర్నర్ విధులు ఏంటో చూద్దాం. శాసనసభ మెజారిటీ ప్రకారం నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రోత్సహిస్తారు. రాజ్యాంగ పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని వారి చేత ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తారు. నెక్స్ట్, హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమిస్తారు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. ఇవన్నీ గవర్నర్ విధులు. నెక్స్ట్, శాసనసభ అంటే ఏంటో చూద్దాం. రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగం. దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా
శాసనసభ వర్గాలుగా విభజిస్తారు. నెక్స్ట్ శాసనసభకు ఎన్నికలు ఏంటో చూద్దాం. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో ఎన్నికలలో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మేనిఫెస్టో అంటారు. నెక్స్ట్ శాసన మండలి అంటే ఏందో చూద్దాం. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను శాసన మండలి అంటారు. ద్విసభా విధానంలో అంటే శాసన శాఖ 2 సభలుగా ఉండడం. శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ, ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యులు 1/41 6 సంవత్సరములు పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ శాసన మండలి నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఎలా అంటే 1/3 వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 1/8 వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 11/12 వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 1/12 వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 1/6 వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడతారు. నెక్స్ట్ శాసనసభ వలె శాసన మండలికి కూడా శాసన అధికారాలు, ఆర్థిక పరిపాలన మరియు విచక్షణ అధికారాలు ఉన్నాయి. కానీ శాసనసభకు ఆర్థిక పర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు. నెక్స్ట్ శాసన నిర్మాణ ప్రక్రియ ఏంటో చూద్దాం. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది. ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. నెక్స్ట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడ్డాయి. అవి 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. నెక్స్ట్ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది. నెక్స్ట్ రెండవది కార్యనిర్వాహక శాఖ. అదేంటంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ గురించి చూద్దాం. రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు. ఇతను కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడతారు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గురించి చూద్దాం. ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒక వ్యక్తిని నాయకుడుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమింపబడతారు. నెక్స్ట్ ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎన్నుకోవడం జరుగును. రాష్ట్ర గవర్నర్ చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమింపబడుదురు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అధికారాలు ఏంటో చూద్దాం. 1 మంత్రిమండలి జాబితాను తయారు చేసి గవర్నర్కు పంపిస్తారు. 2వది మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. 3 ముఖ్యమంత్రి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు. 4వది ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ మంత్రిమండలి గురించి చూద్దాం. ముఖ్యమంత్రి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు. ఈ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారు. సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రిత్వ శాఖపై ఉంటుంది. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. మంత్రిమండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పనుల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 3వది న్యాయశాఖ మరియు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురించి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అంగాలలో ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కింద పనిచేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా ఉండదు.
భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి లేదా ఆమెకి 16 సంవత్సరముల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. నెక్స్ట్ సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ దాన్నే ప్రజా న్యాయస్థానంను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంకు అధికారాలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత చేస్తాయి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం అంతటికి వర్తించే చట్టాలు చేస్తాయి. స్థానిక ప్రభుత్వాలు అలా చేయలేవు. వాని పరిధి చాలా తక్కువ. ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారు అంటే గవర్నరే నియమిస్తాడు. నెక్స్ట్ ప్రజా న్యాయస్థానం లోక్ అదాలత్ గురించి చూద్దాం. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో ఒకటి. నెక్స్ట్ ఇది న్యాయస్థానంలో లేదా ప్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్లో ఉన్న వివాదాలు లేదా కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు లేదా రాజీపడే వేదిక. ఏది ప్రజా న్యాయస్థానం అన్నమాట. నెక్స్ట్ లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది. నెక్స్ట్ సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించిన కేసులను ప్రధానంగా లోక్ అదాలత్కు సూచిస్తారు. నెక్స్ట్ జిల్లా కలెక్టర్ విధులేంటో చూద్దాం. భూమి శిస్తు వసూలు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ పర్యవేక్షణ, వ్యవసాయ గణాంక సేకరణ, బంజరు భూముల విస్తీర్ణం అంచనా, పబ్లిక్ ఎస్టేట్స్ నిర్వహణ మొదలైన రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ, అల్లర్లు సంభవించినప్పుడు నిషేధాజ్ఞలు విధింపు, సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ, పోలీస్ స్టేషన్ల తనిఖీ, ఖైదీలకు కనీస సదుపాయాల కల్పన, కార్మిక సమస్యల పరిష్కారం, వార్తాపత్రికల ప్రారంభానికి అనుమతి ఇవ్వడం, పేలుడు పదార్థాల తయారీకి, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ల నిర్మాణానికి ఎన్ఓసి జారీ చేయటం మొదలైనవి. జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారాన్ని వ్యవహరిస్తాడు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, తుది జాబితా ప్రకటన మొదలైనవి విధుల పర్యవేక్షణ. రిటర్నింగ్ అధికారుల నియామకం, జిల్లా సహకార బ్యాంకులు, పాల కేంద్రాలు, నీటి వినియోగ సంఘాలు మొదలైన సంస్థల్లో ఎన్నికల నిర్వహణ. ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చేయుట. నెక్స్ట్ తుఫానులు, వరదలు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం సంభవించినప్పుడు కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తాడు. అదే డిజార్డర్ మేనేజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ ఉపశమన సహాయక చర్యలు చేపడతాడు. అభివృద్ధి కార్యక్రమాల అమలు. నెక్స్ట్ వివిధ అధికారుల మధ్య సమన్వయ కార్యకర్తగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాడు. నెక్స్ట్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వాహకులతో సమీక్షించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించేలా చేయడం. నెక్స్ట్ జిల్లాలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేటట్లు చేస్తాడు. నెక్స్ట్ కలెక్టర్ జిల్లా స్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకుంటాడు. నెక్స్ట్ అలాగే జిల్లాలో పాడి గేదెలు, పెంపుడు జంతువులు, ఫల వృక్షాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తారు. నెక్స్ట్ కుటుంబ సంక్షేమం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యం పథకాలు సక్రమంగా అమలయ్యేలాగా చూస్తారు. నెక్స్ట్ MGNREGA అమలుకు కృషి. SSA, DRDA మొదలగు పథకాలు అమలు. జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు కలెక్టర్ పదవీరీత్యా సభ్యుడిగా, శాశ్వత ఆహ్వానితుడి హోదాలో పాల్గొంటాడు. నెక్స్ట్ జిల్లా పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సమీక్ష జరపడం, నీటి పారుదల వసతుల కల్పన, ట్రెజరీలపై పర్యవేక్షణ, కేంద్ర ప్రభుత్వ శాఖల విధుల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, నిత్యావసర వస్తువుల
సక్రమ సరఫరా, శాంతి భద్రతలపై పర్యవేక్షణ, ముఖ్య ప్రోటోకాల్ అధికారిగా వ్యవహరించడం, జిల్లాలోని అన్ని జిల్లా సంస్థల అధికారులపై పర్యవేక్షణ, జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకు అధిపతి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ విధులు అనమాట. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం వీరిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఎవరిని? కలెక్టర్ని. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అనగా ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, శాసనసభ, శాసన మండలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనమాట. నెక్స్ట్ రెండవది, భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ 28. రెండవది నెక్స్ట్ బిట్, రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? ఆన్సర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి. నెక్స్ట్ క్రింది వారిలో ముఖ్యమంత్రులు ఎవరు అంటే ఫస్ట్ది ప్రతిపక్ష పార్టీ నాయకులు, బి మెజారిటీ పార్టీ నాయకులు, సి విధానసభ సభ్యులు, డి స్పీకర్. అంటే ఆన్సర్ ఏంది? ఆన్సర్ మెజారిటీ పార్టీ నాయకుడు. ముఖ్యమంత్రి అంటే ఏంది? మెజారిటీ పార్టీ నాయకుడు అంటారు. నెక్స్ట్ శాసనసభ అంటే ఏంటో చూద్దాం. శాసనసభ పదవీ కాలం 5 సంవత్సరాలు, సభ్యుల సంఖ్య 175. దీనికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. నెక్స్ట్ శాసన మండలి అంటే ఏందో చూద్దాం. పదవీ కాలం 6 సంవత్సరాలు, సభ్యుల సంఖ్య 58. దీనికి చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ శ్రీ సిఎం త్రివేది. నెక్స్ట్ ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ ఎన్నో గవర్నర్ అంటే 23వ గవర్నర్ అనమాట. నెక్స్ట్ వరకట్న వేధింపుల చట్టం 1961. నెక్స్ట్ గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం అనేది 2005. నెక్స్ట్ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. నెక్స్ట్ నిర్భయ చట్టం 2013. నెక్స్ట్ లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013. నెక్స్ట్ ముస్లిం మహిళల అంటే వివాహంపై హక్కుల పరిరక్షణ అనేది అనమాట. ముస్లిం మహిళల చట్టం, దాన్ని ట్రిపుల్ తలాక్ అంటారు, అది 2019. నెక్స్ట్ భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే ఉంది, అదే దేశ పౌరసత్వం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య 58. నెక్స్ట్ పోలీస్ సూపరింటెండెంట్ అంటే ఏంటంటే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారు. అతను జిల్లా ముఖ్య పోలీస్ అధికారి. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్కు సహాయం చేస్తారు. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అధికారి గురించి చూద్దాం. సబ్ డివిజనల్లో శాంతి భద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలగునవి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. భూసేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులను నిర్వహిస్తారు ఈ రెవెన్యూ డివిజనల్ అధికారి అన్నమాట. నెక్స్ట్ తహసీల్దార్ గురించి చూద్దాం. మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలన కార్యనిర్వహణ అధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు ఈ తహసీల్దార్ అన్నమాట. నెక్స్ట్ గ్రామ రెవెన్యూ అధికారి అంటే ఏంటో చూద్దాం. గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడం, గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు, పనులు మరియు ఇతర మొత్తాల వసూళ్లతో పాటు సర్వే రాళ్లను తనిఖీ చేయడం, స్థానికత నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలగు విధులు నిర్వహిస్తారు. నెక్స్ట్ జిల్లాలో న్యాయశాఖ ఏందో చూద్దాం. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజన్ కోర్టులు ఉంటాయి. డివిజన్ కోర్టులు డివిజన్ స్థాయిలోను, జిల్లా కోర్టు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలన చేస్తాయి. నెక్స్ట్ సబార్డినేట్ కోర్టు అంటే ఏందో చూద్దాం. జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర అంటే సివిల్ మరియు నేర అంటే క్రిమినల్ వివాదాలలో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి అంటే ఏంది? సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు సిఆర్పిసి కోడ్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లకు అనుగుణంగా వ్యవహరిస్తాయి. నెక్స్ట్ నియోజకవర్గం అంటే ఏందో చూద్దాం. ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం. నెక్స్ట్ ద్విసభ వ్యవస్థ అంటే ఏంటంటే 2 శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ద్విసభ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ గెజిట్ అంటే ఏంటంటే ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియజేసే అధికారిక ప్రచురణ. నెక్స్ట్ సమన్స్ అంటే
సభ సభ్యులందరినీ సమావేశపరచడం. నెక్స్ట్ పొరోగ్ అంటే సభను నిరవధికంగా వాయిదా వేయడం. నెక్స్ట్ బ్యూరోక్రసీ అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలక ప్రధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ సంస్థ. నెక్స్ట్ సంయోధ్య అంటే న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయి. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచన కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి. నెక్స్ట్ ఆర్టికల్ 163(1) గవర్నర్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వహించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 171(1) ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్యలో 1/4 వంతు ఉండాలి. నెక్స్ట్ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏందో చూద్దాం. సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకు సాధారణ కారణం. నెక్స్ట్ 5th లెసన్ రహదారి భద్రత ఏంటో చూద్దాం. ఫస్ట్ది ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు ఏంటంటే రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించడం. నెక్స్ట్ రహదారి రద్దీని క్రమబద్ధీకరించడం. నెక్స్ట్ ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడం. నెక్స్ట్ క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. నెక్స్ట్ రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం. ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో వాహనాలు ఆగడానికి సూచించే రంగు ఏది అంటే ఆన్సర్ ఎరుపు. నెక్స్ట్ రెండవది భిన్నమైనది ఏది అంటే దానిలో ఫస్ట్ది ఏ ఫుట్పాత్, బి వంతెన, సి డివైడర్, డి జీబ్రా క్రాసింగ్. భిన్నంగా ఉన్నది ఏంటంటే బి వంతెన అనమాట. ఆన్సర్ బి వంతెన. నెక్స్ట్ ఫుట్పాత్ అంటే ఏంటంటే పాదచారులు. నెక్స్ట్ ఎరుపు రంగు లైట్ అనేది గీత ముందు ఆగడం. నెక్స్ట్ ఆకుపచ్చ రంగు లైట్ అనేది వాహనం ముందుకు వెళ్ళటం. నెక్స్ట్ ఆరెంజ్ రంగు లైట్ అంటే ముందుకు వెళ్ళుటకు సిద్ధంగా ఉండటం. నెక్స్ట్ రహదారి డివైడర్ అనేది రహదారిపై గల సంకేతాలు. నెక్స్ట్ ట్రామా కేర్ అంటే ఏంటంటే సోల్ప్ లేదా తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు హాస్పిటల్కు తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స, దాన్ని ట్రామా కేర్ అంటారు. నెక్స్ట్ ప్రథమ చికిత్స అంటే ఏంటంటే ప్రమాదానికి గురైనప్పుడు వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా చేసే ప్రాథమిక వైద్యం. కెర్చ్ డ్రిల్ అంటే ఏంటంటే చిన్నపిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతులు ఏంటంటే కాలిబాట అంచు వద్ద ఆగాలి. 2 మీ కుడి చేతి వైపు చూడాలి. 3 మీ ఎడమ చేతి వైపు చూడాలి. 4 మళ్ళీ మీ కుడి చేతి వైపు గమనించాలి. 5 రహదారులపై వాహనాలు లేనప్పుడు రోడ్డు వెంబడి నేరుగా నడవాలి, పరిగెత్తకూడదు. నెక్స్ట్ రహదారి భద్రతా క్లబ్ అంటే ఏందో చూద్దాం. రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి 2010లో మొదట ఢిల్లీలో ప్రారంభించబడింది. ఈ క్లబ్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏమనగా రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం. అలాగే మోటార్ వాహనాలు నడవడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, రవాణా వాహనాలు నడవడానికి కనీస వయోపరిమితి 25 సంవత్సరాలు. నెక్స్ట్ 6th లెసన్ మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు ఏంటంటే దానిలో ఫస్ట్ మార్కెట్ అంటే ఏంటంటే కొనుగోలుదారుల అంటే ఏవైనా వస్తువులు కొనుగోలు చేసేవారు. అమ్మకందారుల అంటే ఏవైనా వస్తువులు అమ్మేవారు. అంటే పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోళ్లు జరిగే ప్రాంతంనే మార్కెట్ అంటారు. నెక్స్ట్ మార్కెట్లు రకాలు చూద్దాం. పనిచేసే విధానం ఆధారంగా మార్కెట్లను స్థూలంగా 2 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 భౌతిక మార్కెట్లు, 2 ఈ మార్కెట్లు. దానిలో ఫస్ట్ది భౌతిక మార్కెట్ అంటే ఏంటంటే కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం. ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్, రిటైల్ స్టోర్స్. 2 ఈ మార్కెట్లు అంటే ఏంటంటే అమ్మకందారులను భౌతికంగా కలవకుండా పరోక్షంగా ఆన్లైన్లో కొనుగోలు చేసే ప్రాంతాన్నే ఈ మార్కెట్ అంటారు. నెక్స్ట్ వినియోగదారుడు అంటే ఏంటంటే వినియోగదారుడు అనగా తన వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా
తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవను వినియోగించుకునే వ్యక్తినే వినియోగదారుడు అంటారు. నెక్స్ట్ వినియోగదారుల రక్షణ ఏంటో చూద్దాం. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మార్కెట్లో చాలా ముఖ్యమైన అంశం. వినియోగదారుల రక్షణ అనేది మార్కెట్ స్థలంలో వినియోగదారుల హక్కులు, సరసమైన వాణిజ్యం, పోటీ మరియు ఖచ్చితమైన సమాచారాన్ని రక్షించడానికి అమలు చేయబడే చట్టాల సమూహం అన్నమాట. నెక్స్ట్ వినియోగదారుల రక్షణ చట్టం 2019 అంటే ఏంటో చూద్దాం. 2019 సంవత్సరం ఆగస్టు 9న వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడింది. ఇది డిజిటల్ యుద్ధంలో వినియోగదారుల వివాదాలను సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం వినియోగదారుల భావనను విస్తృతం చేసింది. ఇది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ మార్గాలు, టెలిషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం లేదా బహుళస్థాయి మార్కెటింగ్ ద్వారా ఏవైనా వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తికి వినియోగదారుని నిర్వచిస్తుంది. నెక్స్ట్ వినియోగదారుల హక్కులు ఏంటో చూద్దాం. 1. వినియోగదారుల ప్రాణ మరియు ఆస్తులకు నష్టాన్ని కలిగించే ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవలు మార్కెటింగ్కి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారునికి రక్షించడానికి వస్తువుల, ఉత్పత్తుల లేదా సేవల యొక్క నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికత మరియు ధరల గురించి తెలియజేసే హక్కు. నెక్స్ట్ 3. వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తులు మరియు సేవలను సాధ్యమైనంత వరకు పోటీ ధరలకు పొందగలం అనే భరోసా కలిగించే హక్కు. 4. వినియోగదారుల ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు. నెక్స్ట్ అన్యాయమైన వాణిజ్య పద్ధతులు లేదా నిర్బంధిత వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారులు అసాంఘిక దోపిడీకి గురి కావడానికి వ్యతిరేకంగా పరిష్కారం కోరుకునే హక్కు అన్నమాట. నెక్స్ట్ 6. వినియోగదారులు అవగాహన పొందే హక్కు. ఇవన్నీ కూడా హక్కులు అన్నమాట. నెక్స్ట్ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అదే NCDRC 1988లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం కొత్త ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వినియోగదారుల హెల్ప్ లైన్ నంబర్, నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-114-000 లేదా 14404. నెక్స్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ను భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దానిపై అతనికి ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ వడ్డీ అంటారు. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన మార్కెట్లలో దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయి? 1. షాపింగ్ మాల్, బి వారాంతపు సంత, సి ఈ మార్కెట్, డి పరిసరాల్లోని మార్కెట్. ఆన్సర్ వారాంతపు సంత. నెక్స్ట్ థర్డ్ బిట్. క్రింది వానిలో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి? 1. బంగారం, 2 ఆభరణాలు, 3 పెట్రోలియం. ఆన్సర్ పైవన్నీ. ఏంటి? డి ఆప్షన్ డి. ఆన్సర్ పైవన్నీ. బంగారం, ఆభరణాలు, పెట్రోలియం ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ బిట్. పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసేవారిని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? టోకు వర్తకుడు అని పిలుస్తారు. నెక్స్ట్ ఏ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది డిజిటల్ చెల్లింపులకు, అంతర్జాతీయ మార్కెట్ అనేది పెట్రోలియంకు, రైతు అనేది నిర్మాత అన్నమాట. నెక్స్ట్ బహుళ జాతీయ కంపెనీలు అంటే షాపింగ్ మాల్స్ అన్నమాట. నెక్స్ట్ అంతిమంగా వినియోగదారులకి వస్తువులను అమ్మే వ్యక్తిని డాష్ అంటారు. ఏమంటారు? చిల్లర వర్తకుడు అంటారు. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల దినోత్సవంను డాష్ రోజున జరుపుకుంటాం. ఈ రోజు డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వస్తువుల పంపిణీలో టోకు వర్తకుడు ముఖ్యమైన వాడు. ఎవరు? వస్తువుల పంపిణీలో టోకు వర్తకుడు అన్నమాట. నెక్స్ట్ కొనుగోలుదారుడు వ్యాపార రీత్యా వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయువారన్నమాట. కొనుగోలుదారుడు అంటే వ్యాపార రీత్యా వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయువారు. నెక్స్ట్ ఉత్పత్తిదారుడు ఎవరంటే ఆహారం, వస్తువులు లేదా సామగ్రిని తయారు చేసే ఒక వ్యక్తి.
ఒక కంపెనీ లేదా ఒక దేశం. నెక్స్ట్ వ్యాపారి అంటే కొనుగోలు మరియు విక్రయించే వ్యక్తి. నెక్స్ట్ టోకు వర్తకుడు అంటే వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించు వ్యక్తి లేదా సంస్థ. నెక్స్ట్ చిల్లర వర్తకుడు అంటే చిన్న మొత్తంలో ప్రజలకు వస్తువులు విక్రయించే వ్యక్తి లేదా వ్యాపారం అన్నమాట. నెక్స్ట్ 7th లెసన్ ప్రపంచ పరివర్తనలో మహిళలు. దానిలో బిట్స్. మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8 అన్నమాట. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి అంటే బాలిక జననం వేడుక కావాలి, ఆమె చదువుకు ఆటంకం లేకుండుట, బాలికల రక్షణ మరియు జీవనమునకు భరోసా కల్పించుట, బాలికల విద్య భాగస్వామ్యంకై భరోసా కల్పించుట, అది అంటే హామీ ఇచ్చుట. నెక్స్ట్ లింగ వివక్షతను రూపుమాపుట. ఇవన్నీ కూడా బేటీ బచావో బేటీ పడావో యొక్క ఉద్దేశం. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. NSS 21వ రౌండ్ అంటే 2004 నుంచి 2005 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన శ్రామిక మహిళల శాతం ఎంత అంటే ఆన్సర్ 83.6%. నెక్స్ట్ ప్రశ్న. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పుడు? 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్ మూడవది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ మార్చి 8. నెక్స్ట్ 4వ ప్రశ్న. పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ జానకి అమ్మాల్. ఎవరు? జానకి అమ్మాల్ అన్నమాట. నెక్స్ట్ 5వ ప్రశ్న. మహిళల ఉద్యమం ఫలితంగా 1993వ సంవత్సరంలో సారాను నిషేధించిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మిథాలీ రాజ్ క్రికెటర్, వందనా శివ పర్యావరణవేత్త, సీమారావు ఎవరు కమాండో ట్రైనర్, నెక్స్ట్ ఫ్రాంజల్ పాటిల్ అనే వాళ్ళు IAS అధికారిని. నెక్స్ట్ నందిని హరినాథ్ అనేవాళ్ళు శాస్త్రవేత్త అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమ ఫలితంగా 1993వ సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించింది. నెక్స్ట్ ఆడపిల్లను రక్షించు ఆడపిల్లను చదివించు పథకాన్ని 2015 జనవరి 22లో హర్యానాలో ఆడపిల్లలను రక్షించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ప్రారంభించారు. నెక్స్ట్ సుసన్న అరుంధతి రాయ్ గురించి చూద్దాం. సంఘాన్ని చైతన్యం చేసే వ్యక్తి. మొట్టమొదటిసారిగా తన రచన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 1997లో బ్రిటన్ వారిచ్చే బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ మహిళ. నెక్స్ట్ 24/11/1961లో బెంగాల్లో జన్మించి కేరళ కొట్టాయంలోని అయమానం గ్రామంలో పెరిగింది. నెక్స్ట్ 2004లో ఆమె సిడ్నీ శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది. శకుంతలాదేవి గురించి చూద్దాం. ఈమె ఒక మానవ కంప్యూటర్. గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగేటువంటి అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939లో కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు. నెక్స్ట్ కాదంబరి గంగూలీ చంద్రముఖి బసు గురించి చూద్దాం. కాదంబరి గంగూలీ 1861 నుంచి 1923 మరియు చంద్రముఖి బసు 1860 నుంచి 1944. భారతదేశంలోని మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు. బ్రిటిష్ వలస కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వారు పాల్గొన్నారు. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలీ. నెక్స్ట్ చంద్రముఖి బసు బెతున్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపాల్గా పనిచేశారు. భారతదేశంలో మహిళల విద్యకు వీరిద్దరూ ఎంతో స్ఫూర్తినిచ్చారు. నెక్స్ట్ జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ గురించి చూద్దాం. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవిని చేపట్టి ప్రసిద్ధి చెందారు. ఆమె 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొంది క్రోమోజోములు కణ ప్రవర్తన మరియు పైటోజియోగ్రఫీకి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానితో సంబంధం ఉన్న జన్యుశాస్త్రం యొక్క విభాగం అయిన సైటోజెనెటిక్స్లో శాస్త్రీయ పరిశోధనను కొనసాగించి చెరకు మరియు వంకాయలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. 1977 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును పొందారు.
ఈమె పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ అనే ఆవిడ. నెక్స్ట్ కల్పనా చావ్లా గురించి చూద్దాం. కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి. జూలై 1, 1961న హర్యానాలోని కర్నూల్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె నాసా యొక్క ఆమోస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెథడ్స్కు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ. ఫిబ్రవరి 1, 2003న వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం కాంగ్రెషనల్ స్పేస్ మోడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేసింది. నెక్స్ట్ మిథాలీ రాజ్ గురించి చూద్దాం. భారతదేశపు గొప్ప మహిళా బ్యాట్స్వుమెన్. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ. మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 7,000 పరుగులు మార్కును అధిగమించిన మహిళా క్రికెటర్ ఆమె మాత్రమే. 1982వ సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించింది. ఈమెను లేడీ సచిన్ అని కూడా అంటారు. ఎవరిని? మిథాలీ రాజ్ని. నెక్స్ట్ ఆమెకు ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ప్రాంజిల్ పాటిల్ గురించి చూద్దాం. మహారాష్ట్రలోని ఉత్పాస్ నగర్కు చెందిన ప్రాంజిల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న అధికారిణి. 2019 అక్టోబర్లో కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2017 UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమెకు 124వ ర్యాంకు వచ్చింది. నెక్స్ట్ సీమారావు గురించి చూద్దాం. ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ సాధించనిది సీమారావు సాధించింది. సీమారావు దేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్. ఆమె భర్త మేజర్ దీపక్ రావు భాగస్వామ్యం. ఆమె 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చింది. ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్గా కూడా అర్హత పొందింది. ఆమె సంక్షోభ నిర్వహణలో MBA కలిగి ఉంది. బ్రూస్లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్లో జీత్ కునే డోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళలలో ఆమె ఒకరు. ఎవరు అంటే సీమారావు అన్నమాట. నెక్స్ట్ రాజ్ కుమారి దేవి గురించి చూద్దాం. బీహార్కు చెందిన రాజ్ కుమారి దేవి అనే రైతు అనేక గ్రామాలలో సైకిల్పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకత స్ఫూర్తిని నింపింది. వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మారగలరో చూపించడమే ఆమె లక్ష్యం. దీనికోసం రాజ్ కుమారి ఒక లాభాపేక్ష లేని ఆనంద్పూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించింది. ఇది వివిధ SHG నడపబడుతున్న వ్యవసాయ క్షేత్రాల నుండి తాజా ఉత్పత్తులను సేకరించి జెల్లీలు, జాములు మరియు ఊరగాయలు వంటి ప్రాసెస్ చేయబడని ఉత్పత్తులను తయారు చేసే మహిళా సమూహం దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆమె సేవలకు గాను 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ లక్ష్మీ అగర్వాల్ గురించి చూద్దాం. లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడి బాధితురాలు. ఆమె యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం పోరాడింది. 2005వ సంవత్సరంలో 15 ఏళ్ల వయసులో ఉన్న ఆమెపై 32 ఏళ్ల వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. ఆమె భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి అంకితమైన NGO చన్ ఫౌండేషన్కి డైరెక్టర్. లక్ష్మి US ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఇమేజ్ ఆఫ్ కరేజ్ అవార్డును అందుకుంది. NDTV ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఎంపికైంది. నెక్స్ట్ వందనా శివ గురించి చూద్దాం. వందనా శివ ఒక పర్యావరణవేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త మరియు రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. ఆమె 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును మరియు 2010 సిడ్నీ శాంతి బహుమతిని అందుకుంది. నెక్స్ట్ అద్దాల సూర్యకళ గురించి చూద్దాం. అద్దాల సూర్యకళ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఈమె భర్త అనారోగ్యం బారిన పడడంతో ఇంటి నిర్వహణ కష్టమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. దీంతో సూర్యకళ నాబార్డ్ సహాయంతో కంచు, ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెళకువలు తెలుసుకొని తక్కువ బరువుండే ఆధునిక పాత్రలకు నగిషీలద్దడంలో తర్ఫీదు పొంది సంప్రదాయ వస్తువులతో పాటు తక్కువ బరువుండే పూల సజ్జలు,
దేవస్థానం వస్తువులు, దేవతామూర్తులు, పూల కుండీలు, ఉర్లి, బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో వ్యాపారం ప్రారంభించి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాక ఎంతోమందికి ఉపాధి అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వ్యాపారాన్ని విస్తరించగలిగింది. నందిని హరినాథ్ గురించి చూద్దాం. నందిని హరినాథ్ బెంగళూరులోని ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్త. ఈమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్కి ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. ఆమె ఇస్రోలో 20 ఏళ్లుగా 14 మిషన్లలో పనిచేశారు. అర్చనా సోరెంగ్ గురించి చూద్దాం. అర్చనా సోరెంగ్ ఒడిశాకు చెందిన గిరిజన యువతి. ఒడిశాలోని వసుంధర అనే ఎన్జిఓలో చేరి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా ఆమె ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసిన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించే యోజన సలహా సంఘ సభ్యులు యంగోలోని 7 సభ్యులలో ఒకరిగా ఎంపికై తన సేవలను అంతర్జాతీయ స్థాయిలో అందిస్తున్నారు.